ఎర్రగా ఇలా ఎర్రగా రావాలి. లేదు యూట్యూబ్లో పెడుతున్నా. వదిలిపెట్టి మీరు ఎందుకు ఇలా వచ్చిండ్రు? ఆయన తెచ్చింది నీకోసం తెచ్చాడు నన్ను. అవునా? ఒక్కటి ఎవరు లేదు దానికి అని అంటే నన్ను తీసుకొచ్చాడు. ఇలాగ మా ఆయన ఉంటాడా అంటాడు. కొద్ది బాగుంటారు మనుషులుగా అన్నమాట. తర్వాత కుళ్ళుకుంటాడు. మనుషులు కుళ్ళుకుంటాడు. చికెన్ అన్నీ ఏం లేదు, ఇది కొద్దిగా వండుతాను కదా ఇప్పుడు వాళ్ళకి. వేగిన ఉల్లిపాయల్లో బాగా మసాలాలు వేగాక కలిపిన చికెన్ వేసింది. ఇక్కడ చూడమా అడ్డుకోండి, దాన్ని వేగించింది కొద్దిగా. పుదీనాకు టమాటాలు 2 హరిమిర్చి, అన్నీ వేసాక ఒకసారి కలిపిస్తాను. అన్నీ కలిపేయండి. దీంట్లో చిన్నగా పెట్టామనుకో ఆ నీళ్ళన్నీ సిమ్లో పెడితే దానిలోనే మగ్గిపోయి దమ్ కొద్దిగా ఉడికిపోయింది. దమ్ ఇంకా ఎంత దమ్ కుదిరేయాలి, ఇంకా చిన్న ఇంకేం చేయని వస్తుంది. ఇంకా మసాలా కాదు కారం ఏమి వేయక్కర్లేదు, ముందే కలిపేసుకున్నాం కాబట్టి మిక్సీ సరికి ఏమీ అవసరం లేదు. అటు వాటర్ వేడి రైస్ ఎందుకు వేస్తాము? రైస్కి బిర్యానీకి కావాల్సిన వాటర్ అది. దానిలో 2-4 చెక్క ముక్కలు, 2 చెక్క ముక్కలు, ఇలాచి వాసన వచ్చింది. అచ్చా టేస్టీ అట. ठीक है, బిర్యానీ కట్ట, ఆకు, थोड़ी ఆయిల్ डालेंगे, थोड़ी ఆయిల్ అంతే. దాని మీద మూత పెట్టాలి. మూత పెట్టాలి. ఉప్పు వేయమని ఎలా వేసేసాను కదా, ఉప్పు వేసేసింది. నేను చూడలేదు అయితే. వేసాను, వేసిన మీరు చూడాలని మళ్ళీ కొద్దిగా వేస్తుంది. చాలు. బాగా ఇది మా హబీబీ రమదాన్ చూసి వెళ్ళాలండి. ఇది ఇంకా నీళ్ళు వస్తున్నాయి చూడండి. ఇట్లా ఏం చేస్తున్నానా? సరే అయితే జాగ్రత్త. వేస్తున్నా నన్ను తినేరా? తినేసి ఉంటా. గరం మసాలా టేస్ట్ కోసం గరం మసాలా. చూసారా వాటర్ ఎలా వస్తుందో? అలా వచ్చే వరకు కూడా సిమ్లోనే ఉంచాలి. హైలోనే ఉంది. మళ్ళీ హైలో పెడితే పాడైపోతుంది. అంటే దీనికి దబరా ఉంటేనే బెటర్గా ఉంది. బాగా సన్నగా మంచిగా ముక్క బాగా మంచి స్మెల్ వస్తుంది. నేను ఏది లేదు వాటర్ చూడండి ఇలాగే వచ్చేస్తుంది.